ఒకరోజు ఉదయం రామ్ సత్యనారాయణ గారు నా దగ్గరికి వచ్చారు. ఒక బాంబు పిలిచారు. 15 సినిమాలు చేస్తున్నానండి, అందులో ఒక సినిమా మీరు చేయాలి అన్నాడు. నేను పుస్తకం రాసుకుంటే ఒక 10 లక్షలు వస్తుంది, మీరు ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ ఓకే చెప్పాలా అని అడిగారు. సార్, ఎంత పని చేస్తే అంత ఎనర్జీ పెరుగుతుందని మీరే రాశారు మీ పుస్తకంలో. మీరు నాతో ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది, మీకు కూడా ఎనర్జీ వస్తుంది అన్నాడు. రామ్ సత్యనారాయణ గారితో నేను 2 సినిమాలు చేశాను. ఆయన ఎలా చేస్తారో ప్రొడక్షన్ అని నాకు బాగా తెలుసు. నిజంగానే ఆయనతో ఉంటే ఎనర్జీ వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేద్దామండి, పోతే కొంచెం నా పక్క నుండి మీరు అన్ని విషయాలు మీరే చూసుకోవాలి. అందుకే కదండి నేను తీస్తున్న సినిమా. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన 15 సినిమాలు తీస్తాడు అంటే 15 × 30 వేసుకున్న 450 మందికి బ్రేక్ఫాస్ట్, లంచ్, కొంత భత్యం అంత దొరుకుతుందండి. అది సినిమా కన్నా, లాభం కన్నా ఒక మానవ సేవలాగా ఉంటుంది. అందుకని నేను వెంటనే ఒప్పుకున్నాను. చాలా తొందరలో ఈ సినిమా స్టార్ట్ చేస్తాను. నాతో పాటు పనిచేస్తున్న ఈ 14 మంది దర్శకులకి అభినందనలు. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన మందు పట్టలేదు, గద్ద తాగలేదు, వచ్చారు. మంచి స్పృహలోనే క్యాలిక్యులేషన్ చేసుకొని, ఆయనకి క్యాలిక్యులేషన్ అంటే ఇంకా ఆయన మించిన వాళ్ళు సినిమా ఫీల్డ్లో అంతా చేసుకొని, గొప్పతనం ఏంటంటే 15 సినిమాలు తీస్తాడు, కంప్లీట్ అవుతుంది, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఐ విష్ రామ్ సత్యనారాయణ గారు ఆల్ ద బెస్ట్. తీయండి, 15 సినిమాలు వదలండి. అందులో ఏ 3-4 హిట్ అయినా సరే మిగతా 11 సినిమాల మీద పెట్టిన ఖర్చు కూడా మీరు రికూప్ అవుతారో నాకు తెలుసు బాగా. అందుకే మీ భీమవరం టాకీస్ ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ 15 సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన మరుక్షణం ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్స్లో పెడుతుంది. దాని మీద ఎంత లేదన్నా మీకు ఒక 70 నుంచి 80 లక్షల దాకా వస్తుంది. ఇది మరి మీకు తెలుసో లేదో తెలియదు, కానీ కంప్లీట్ చేయండి, సెన్సార్ సర్టిఫికేట్ సంపాదించండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 15 సినిమాలు తీయండి. నేను ముందే చెప్పినట్టు ఒక 100 మందికి భోజనం పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు, పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.